హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. నేను ఎంఎన్బి రాజును మాట్లాడుతున్నాను. రేపు జరగబోయే న్యూఢిల్లీ ఎలక్షన్ నిమిత్తం ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాన్ని పీక్కి తీసుకొచ్చినాయి. వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితి బీజేపీకి సానుకూలంగా ఉంది. ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే స్మృతి ఇరానీని సీఎం క్యాండిడేట్ కింద డిక్లేర్ చేస్తారు బీజేపీ వాళ్ళు అనే విషయం బయటకు వచ్చింది. అది నిజమైతే తప్పనిసరిగా బీజేపీకి ఛాన్సెస్ విపరీతంగా పెరుగుతాయి. ఒకటి, స్మృతి ఇరానీని డిక్లేర్ చేసి, రెండు, మహిళలకు వాళ్ళు ఇచ్చినట్టు 2100, 2000, 2500 మేనిఫెస్టోలో పెడితే బీజేపీకి 45 నుంచి 52 మధ్యలో తప్పనిసరిగా ఎమ్మెల్యేలు గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేజ్రీవాల్ పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోయాడు. ప్రజల్లో అతని మీద ఏమాత్రం విశ్వాసం లేదు. ఆ 20-25% ఎప్పుడు ఉంటుందా ఆయన మీద. అతని మెయిన్ బేసు 12 నియోజకవర్గాల్లో ముస్లిమ్స్ పూర్తిగా సపోర్ట్ చేసేవారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా విపరీతంగా ప్రచారంలో దిగాక డెఫినెట్గా కొంతమందిని చేల్చడం అయితే జరుగుతుంది. కాంగ్రెస్ నెగ్గినా నెగ్గకపోయినా చేల్చడం అయితే జరుగుతుంది. 2-3 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకున్నా ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఎంఐఎం కూడా 5-6 మంది క్యాండిడేట్స్ని పెడుతున్నారు. వాళ్ళు కూడా ముస్లిమ్స్ని బాగా చీలుస్తారు. కాబట్టి బీజేపీకి నెగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. స్మృతి ఇరానీని పెడతారా, లేకపోతే సుష్మా స్వరాజ్ కూతురు ఆవిడ కూడా బన్సుల్ స్వరాజ్ ఆవిడని పెడతారా అనేది కొంత సందిగ్ధత ఉంది. కానీ ఇవాళ వచ్చిన న్యూస్ అయితే స్మృతి ఇరానీ పెడతారని కొన్ని వర్గాల ద్వారా బహిర్గతం అయింది. నిజంగా స్మృతి ఇరానీని పెడితే స్మృతి ఇరానీతో డిబేట్ చేసి నెగ్గడం అనేది కేజ్రీవాల్కి కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళకి కానీ అది జరిగే పని కాదు. కాబట్టి ఈ రెండు స్మృతి ఇరానీని పెట్టి మహిళలకు 2100 ఇస్తే మటుకి డెఫినెట్గా బీజేపీ నెగ్గుతుందని నేను అనుకుంటున్నాను. మనకి భారతదేశానికి చెడ్డ చేసేవాళ్ళు ఇద్దరు, కేజ్రీవాల్, మమతా బెనర్జీ. ఈ దెబ్బతో కేజ్రీవాల్ అయిపోతే బీజేపీకి ఇబ్బంది ఒక్క మమతా బెనర్జీతోనే ఉంటుంది. అది నెక్స్ట్ ఎలక్షన్లో ఆవిడ ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. ఈసారి అయితే బీజేపీ అన్ని అస్త్రాలని ఉపయోగిస్తున్నది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పటికే దగ్గరగా 20-30 వేల మీటింగ్లు పెట్టారు. ఆల్మోస్ట్ ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని తోటి ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళు మహారాష్ట్రలో ఏ విధంగా చేశారో ఆల్మోస్ట్ ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఛాన్స్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోదన్న అభిప్రాయంతో ఉన్నాను. జై హింద్, జై భారత్, నమస్తే.